శ్రీ జగదంబిక మహాకాళిక మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీమత్ అంకాళ పరమేశ్వరి అమ్మవారి చరణ కమలాలకు అపారముగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వేలుపనూరు గ్రామంలో ఈ దేవీ శరన్నవరాత్రములు అని ప్రత్యేకమైనటువంటి అమ్మవారి సేవా కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి సర్వాంగ సుందరంగా వైభవంగా మహిమాన్వితంగా దర్శనములో ఆబాల గోపాలం వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి ఈ మహత్తరమైన దేవీ నవరాత్రములలో భాగంగా నిజానికి 9 రోజులు వచ్చి 10వ రోజు విజయదశమి కావాలి. కానీ ఈసారి తిథిద్వయము అని 2 తిథులు వేరువేరుగా రావడం కారణం చేత 2 రోజులు ఒకే తిథి రావడం కారణం చేత ఇక్కడ 10 రోజుల పాటు అమ్మవారి నవరాత్రములు జరిగి 11వ రోజుగా ఈ రోజున మనం అమ్మవారి విజయదశమి అనేటువంటి పేర అమ్మవారి యొక్క విజయోత్సవ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నాం. అంకాళ పరమేశ్వరి అనగానే ఆది పరాశక్తిగా అడగినంత మాత్రాన వరాలిచ్చేటువంటి ప్రసన్న దేవతగా ఈ వేలుపనూరు గ్రామస్తులందరికీ కూడా అమ్మవారు చాలా గొప్ప అనుగ్రహ పాత్రముగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. నిజానికి కొన్ని ప్రాంతాలలో దేవతలు అనేటువంటి వాళ్ళు ప్రతిష్టాపన చేసేదానికంటే కూడా ముందుగా మేము ఇక్కడ ఉంటాము అనేటువంటి ఒక నిర్ణయాన్ని దేవతనే ప్రకటన చేసుకొని తాను వచ్చి కూర్చునేటువంటి స్థలాన్ని క్షేత్రము అని పిలుస్తారు. ఇవాళ శ్రీశైలం ఉన్నది, అట్లాగే మహానంది ఉన్నది, ఓంకారేశ్వరుడు ఉన్నాడు. ఇట్లాగా చుట్టుపక్కల అనేకమైన నంది క్షేత్రాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి గ్రామం వేలుపనూరు. వేలుపనూరు అనేటువంటి పేరు కూడా చాలా ప్రశస్తమైనటువంటి పేరుగా మీకందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వేలుపు అని అంటే అర్థం ఏమిటి అంటే దేవత అని అర్థం. మాకు ఇలవేలుపయ్య ఇంటి ఇలవేలుపు అని చెప్తూ ఉంటారు. ఇంటి దేవుణ్ణి వేలుపు అని పిలుస్తారు. నిజంగా ఈ గ్రామానికి వేలుపనూరు అనే పేరు రావడం కూడా చాలా విశేషమైనటువంటి క్రమంలో రావడం జరిగింది. మామూలుగా ఈ రోజున అమ్మవారి ప్రాధాన్యమైనటువంటి చరిత్ర వృత్తాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణ మహోన్నతులు ఇవాళ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం అనేటువంటిది ఇంత సర్వాంగ సుందరంగా ఇంత వైభవాన్వితంగా ఒకవైపుగా గోశాల అంటూ ఒక పెద్ద ఆశ్రమాన్ని ఒక నైమిషారణ్యాన్ని తలపించేటువంటి విధి విధాన రూపంలో సంప్రదాయబద్ధమైనటువంటి స్వరూపముగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆలయ నిర్మాణాన్ని ఇంత సర్వాంగ సుందరంగా చేసినటువంటి గుడ్డ వంశస్థులైనటువంటి శేషారెడ్డి గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం అమ్మవారి నుంచి ఇంకా ఇంకా అపారముగా రావాలి అని మనసారా కోరుకుంటూ, మామూలుగా మనం ఇప్పటికి అనేకమైన చక్రవర్తులు రాజులు వాళ్ళ పరిపాలన వాళ్ళ సమయంలో చేసిన యజ్ఞయాగాలు వాళ్ళ సమయంలో చేసిన ఆలయ నిర్మాణాలు ఎన్నో మనం తలుచుకుంటూ ఉన్నాం, ఇప్పటికీ అనుకుంటూ ఉన్నాం, చరిత్రలో చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి ఇవాళ వేల్పనూరు గ్రామాన్ని గురించి కూడా
చరిత్రలో చెప్పినటువంటి అంశాన్నే మీరు వినబోతూ ఉన్నారు. మరి దీంట్లో ఇవాళ ఆ మహనీయులు ఎట్లాగైతే చేశారు రాజులు అని మనం అనుకుంటున్నామో, భవిష్య తరాల వాళ్లకు ఇక్కడ ఆలయాన్ని గురించి వినాలి అని వచ్చినప్పుడు, అయా అప్పట్లోన బుటా శేషారెడ్డి గారు అట్లాంటి వారు మహనీయులు నడుము కట్టి అమ్మవారి యొక్క బలాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు అనేటువంటి ఘనకీర్తి అనేటువంటిది భవిష్య తరాలలో వీళ్లకు చరిత్రలో నిలబడేటువంటి అవకాశం ఏర్పాటవుతూ ఉన్నది అని మనసారా వారి కుటుంబాన్నంతా కూడా అమ్మవారి తరఫున ఆశీర్వాదం చేస్తూ ఉన్నటువంటి వారమై ఈ రోజున అమ్మవారి వృత్తాంతాన్ని చెప్పమన్నారు. ఇక్కడ వేలుపనూరు అనే మాట అంటున్నాం. వేలుపు అంటే భగవంతుడు అని ముందే చెప్పాను. అయితే పూతన తన భాగవత రచనలో అమ్మవారిని గురించే తెలియజేస్తూ ఉన్నటువంటి వాడై ఈ వేలుపు అనేటువంటి మాటను ప్రత్యేకంగా ఆయన వాడాడు. ఆ పద్యం అమ్మవారి పద్యం. అందరూ కూడా చేతులు జోడించి మీ గ్రామము ప్రధానముగా చెప్పబోయే పద్యము అమ్మవారిది కాబట్టి జాగ్రత్తగా చేతులు జోడించి వినవలసింది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఇండడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధీత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. పోతన అమ్మవారితో ఉండేటువంటి అనుబంధం చాలా సులభతరం చేశాడు. మంచి అద్భుతమైన రాజమార్గం వేశాడు ఆయన. అమ్మవారు ఎక్కడో ఉన్నారు అనుకుంటే అమ్మవారిని మనం దర్శించలేము. అమ్మవారిని అందువల్ల మనం ఎంత దగ్గర అవ్వాలి అమ్మవారికి అంటే, అమ్మల గన్నయమ్మ మా అమ్మ అని మొదలు పెడుతున్నాడు. మా అమ్మగారికి అమ్మ ఉన్నారు, వారి అమ్మకు అమ్మ ఉన్నారు, వారి తల్లికి తల్లి ఉన్నారు. ఇట్లాగా ఈ తల్లులకు మూలముగా ఒక్క అమ్మవారు ఉన్నారు. ఆమె ఎవరు అంటే ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మ. అందువల్ల ముగ్గురమ్మల మూల పుటమ్మ, ముగ్గురు అమ్మవార్లు పుట్టారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నట్టుగా వీరు ముగ్గురు పుట్టడానికి కూడా ఒక అమ్మ ఆధారమైంది ఆదిపరాశక్తిగా. ఆ తల్లి గర్భంలో నుంచే మనమంతా సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. అమ్మ ఎప్పుడైనా కూడా ఆకలి అవుతుంది, నేను ఆహారం తీసుకోవాలి అంటుంది అమ్మవారు. అందువల్ల అమ్మవారికి మనం నైవేద్యం పెట్టాము అంటే మనలాంటి వాళ్ళము కోటాను కోట్ల మందికి ఆహారం కలగడానికి